అలానే ఒక ఛానల్ వాళ్ళకి రీచ్ వస్తుంది అని అంటే యూట్యూబ్ వాడిది వీళ్ళది ఒకటే క్యాస్టా? లేకపోతే యూట్యూబ్ వాడు నమ్మే దేవుడు వీళ్ళు నమ్మే దేవుడు ఒకటేనా? లేకపోతే యూట్యూబ్ వాడు వీళ్ళు చుట్టాలా? వాళ్ళకిచ్చి మీకు ఎందుకు ఇవ్వడు చెప్పండి. ఓకే, హై ఫ్రెండ్స్ అండి, ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్లో చాలా వరకు లేడీస్ ఛానల్స్ క్లిక్ అవుతున్నాయి అన్న మరి మన మగవాళ్ళ ఛానల్స్ ఎందుకు అంత ముందుకు వెళ్ళలేకపోతున్నాయి? ఏం చేయకపోయినా కానీ రీచ్ వస్తుంది, మనం ఏంటో మొత్తం కష్టపడి చేసినా కానీ రీచ్ రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఆల్సో లేడీస్లోనే కొంతమంది లేడీస్ అడిగేది ఏంటంటే, అన్న నేను పలానా కంటెంట్ చేస్తూ ఉన్నాను, నాకు రీచ్ రావట్లేదు, సో నాలాగే ఒక అమ్మాయి చేస్తూ ఉంటుంది, మరి ఆమె వాళ్ళకి ఎందుకన్నా అంత రీచ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో సాధారణంగా ఇప్పుడు బాగా రైజింగ్ పొజిషన్లో ఉన్న క్రియేటర్స్ అందరికీ కూడా రీచ్ ఎలా వస్తుంది అనే ఒక పచ్చి నిజాన్ని చెప్తా. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీరు నాతో అగ్రి అయితే లైక్ చేయండి. ఓకేనా, అంటే ఇది అవునన్నా నాకు ఇది నిజం అనిపించింది అని మీకు వీడియో అంతా చూసిన తర్వాత అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే అందరికీ వ్యూస్ వస్తున్నాయి, అంటే కొంతమంది లేడీస్కి వ్యూస్ వస్తున్నాయి, మాకు వ్యూస్ రావట్లేదు ఏంటి బ్రో అని చెప్పేసి కొంతమంది లేడీస్ కూడా అడుగుతున్నారు. ఓకేనా, సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అందం అండి. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇప్పుడు మీకంటే వాళ్ళు కొంచెం అందంగా ఉండొచ్చు. ఓకేనా, జనరల్గా ఛానల్ చెక్ చేస్తూ ఉంటాం కదా, సో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళ పేర్లు వదిలే కానీ వాళ్ళ ఛానల్స్ అయితే మేము చెక్ చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ఛానల్ అనాలిటిక్స్లో ఆడియన్స్ దగ్గర సో 75 to 80% ఆఫ్ ది పీపుల్ మగవాళ్ళే ఉంటారు. ఎందుకు మగవాళ్ళకి ఆడవాళ్ళ ఛానల్తో పని అంటే ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా వాళ్ళ అందాన్ని చూడడానికి అండ్ వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఇప్పుడు మనం సినిమాలో హీరోయిన్ ఎలా ఇష్టపడతాం, సో అలాగా నార్మల్గా యూట్యూబ్లో కూడా కొంతమంది లేడీ యూట్యూబర్స్ని కూడా లేడీ క్రియేటర్స్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొంచెం వీళ్ళకి బాగా నచ్చడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క అప్డేట్ వీళ్ళకి ఉపయోగపడని దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, లైక్ చేస్తారు, ఏదో ఒక కామెంట్ పెడతారు. ఓకేనా, సో ఇలా అయితే ఉంటాయండి. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం యూట్యూబ్లో ఒకటి ఎంటర్టైన్ అయినా చేయాలి, ఐదర్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి, ఇప్పుడు ఒకవేళ మీరు అందంగా ఉన్నారనుకోండి, కెమెరా ముందుకు వచ్చి ఇట్లా మీరు చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు కెమెరా ముందు రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో జనాలు కూడా ఏంటంటే కొంచెం మీ ఛానల్ మీ వీడియోస్కి కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ అండి. సో చాలా మంది అందాన్ని చూడడానికి వస్తారు. అండ్ ఆల్సో కొంతమంది ఏదన్నా ఇప్పుడు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి వస్తారు. అంటే వాళ్ళు అందంగా ఉంటే సరిపోతే ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం లేదా అనేది కాదు. కొంతమంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, ఇవ్వరని నేను అంటలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ కీ రోల్ ప్లే చేసేది అందం అండి. సో బ్యూటీ. ఓకేనా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు కూడా ఇప్పుడు ఈ పెద్ద ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళ ఛానల్కి మన ఛానల్కి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి, మీకు అక్కడే అర్థమవుద్ది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే గొప్పగా మీరు చెప్పగలుగుతారు. ఓకేనా, ఎందుకంటే నేను రీసెంట్ డేస్లో చాలా ఛానల్స్ చూశాను, పాపం చాలా కష్టపడుతున్నారు కానీ రీచ్ రావట్లేదు. వాళ్ళ దాంట్లో మెయిన్ పెద్ద ఛానల్స్ వాళ్ళ దాంట్లో ఏంటంటే కంటెంట్ లేదు కానీ రీచ్ వస్తుంది. ఎందుకు? అందం. ఓకేనా, అంటే ఇక్కడ మనం సినిమా ఎందుకు చూస్తాం? ఎంటర్టైన్ అవ్వడానికి. ఓకేనా, సో ఇది కూడా అలాగేనండి. యూట్యూబ్ వీడియో మనకు ఒకటి ఎంటర్టైన్ అవ్వాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి. సో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం రీచ్ గట్టిగా పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ ఇప్పుడు కొంతమంది అందంగా లేని వాళ్ళ ఛానల్స్ కూడా ముందుకు వెళ్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, లేని విషయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నారు. లైక్ ఏంటంటే ఈ రోజు మా ఆయనకి నాకు గొడవ అయింది, మా ఆయన ఇలా చేశాడు అని ఏడ్చే సింబల్ పెడతారు, ఎమోజీ పెడతారు. ఎమోజీ పెట్టగానే అరే వీళ్ళ జీవితం ఏమైంది, అది మొన్నటిదా బాగానే మాట్లాడుకున్నారుగా, ఒకసారి చూద్దాం నొక్కేటట్టు చేస్తారు. అంటే ఏంటంటే ఒక ఆతృతని పెంచుతారు. మీకు ఆ థంబ్నెయిల్లోనే ఒక ఆతృతని పెంచుతారు. అరే ఏమో అయింది, ఒకసారి చూడాలి వీడియో అని చెప్పేసి ఆతృతని పెంచేటట్టుగా థంబ్నెయిల్ పెడతారు. మనం కావాలి వద్దు అని డిసైడ్ చేసే లోపే వీడియో ఓపెన్ అయిపోద్ది, మన వెళ్ళి నొక్కేస్తుంది కూడా. ఆ వీడియో చూడు, నువ్వు ఫస్ట్ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి మన మైండ్ ఏంటంటే ఒక ఆతృత క్రియేట్ చేస్తుంది. సో అలాంటి ఆతృతని వాళ్ళు వాడుకుంటారు అంతే. అంటే అలా చేయటం తప్పు అని నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఏంటంటే రియల్ లైఫ్ వేరు రీల్ లైఫ్ వేరు కదా. ఇప్పుడు నేను రీల్ లైఫ్లో ఉన్నాను కాబట్టి నేను కూడా సమ్ టైమ్స్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో అలాగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి యాక్ట్ చేస్తారు, వ్యూవర్షిప్ని గ్రాప్ చేసుకోవడానికి, అంటే వ్యూస్ తెచ్చుకోవడానికి లేనిది కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. కొన్ని వీడియోస్ అయితే నేను చూసాను, వాళ్ళ ఛానల్ పేరు ఏం చెప్పొద్దులే కానీ మరీ దారుణం. మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు, అసలు దారుణంగా కొట్టుకుంటారు. ఏది వ్యూస్ కోసం, అంటే వీళ్ళ గొడవ నిజంగా జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి. కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ప్రాంక్ చేసుకుంటూ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అది కూడా అని చెప్పేసి అంటారు. బట్ ఏంటంటే అవన్నీ కూడా స్క్రిప్టెడ్, జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళని అంటే వాళ్ళందరూ ఒక స్క్రిప్ట్ రాసుకొని పేపర్ మీద నువ్వు ఇలా చేయాలి నేను ఇలా చేయాలని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు. ఎందుకంటే
వాడి జీవితంలో ఏం జరుగుతుంది, వాడు ఎందుకు వాడిని గొడవ పడుతున్నాడు, లేకపోతే ఈమె ఎందుకు ఇలా చేస్తుంది, అది ఇది అని చెప్పేసి కూడా చేస్తాడు. అంటే చాలా వరకు కూడా మా ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి కూడా కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే ఏంటంటే ఇంట్లో దొంగలు పడ్డారా అంటే ఏం సామాన్ తీసుకెళ్లారు మనకు తెలియాలిగా, పైన thumbnail పెడతారు, వెంటనే మనకు తెలియకుండా ఓపెన్ చేస్తాం. ఇది ఫ్యాక్ట్ అండి, ఓకేనా. ఆ నెక్స్ట్ విషయం ఏంటంటే చాలామంది కొంతమంది అంటే అందం సంగతి పక్కన పెట్టండి, అందం అనేది ఫస్ట్ పాయింట్, అందం ఉన్నా లేకపోయినా కానీ ఇంకొంతమంది ఎలాగా కొంచెం పై స్థాయికి వస్తారని అంటే కష్టాలు చెప్పుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకున్న కష్టాలు ఏదైతే ఉందో, సో నేను ఇట్లా పలానా వాళ్ళకి నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను, సో నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నాకు డబ్బులు రాలేదు, అదొక వీడియో. తర్వాత నేను పెళ్లిలోకి వెళ్ళాను, నన్ను అవమానించారండి, నాకు నిజంగా ఇంత అవమానం ఎక్కడా జరగలేదు, అదొక వీడియో. తర్వాత మా ఇల్లు కడదామని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి, కానీ ఇక్కడ నాకు పర్మిషన్ ఇవ్వలేదండి, సగం ఇల్లు కట్టిన తర్వాత నా పర్మిషన్ తీశారు, అక్కడేం తీయరు, ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. అలాగా కష్టాలు చెప్పుకొని పైకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టాలు చెప్పినప్పుడు ఏంటంటే మన మైండ్కి ఒక ఆతృత ఉంటుంది అని చెప్పాను కదా, పలాని వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో చూసి మనం ఒక రాక్షసానందాన్ని పొందుతాం. కానీ నిజానికి వాళ్ళు ఏం కష్టాలు పడరు, అది అంతా స్క్రిప్టే, నేను చెప్పాను కదా అదంతా స్క్రిప్టే. కానీ మన ఎంటర్టైన్ చేయడం కోసం కష్టాలు చెప్పుకొని పైకి వస్తూ ఉంటారు. సో అది మేజర్ ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా కష్టాలు చెప్పుకొని అయితే కొంతమంది ఛానల్స్ని అయితే ముందుకు నెట్టుకుంటారు. అండ్ ఆల్సో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ ఛానల్ క్లిక్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఛానల్స్ ఎవరెవరితో అయితే మీరు కంపేర్ చేసుకుంటున్నారో, సో ఆ ఛానల్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారో కొంచెం దాన్ని కూడా కొంచెం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందా చెప్పాను కదా, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఇప్పుడు మనం రియల్ లైఫ్ని పక్కన పెట్టి రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారో సమ్ టైమ్స్ మనం కూడా అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని చూసి కొంచెం కొద్ది గొప్ప నేర్చుకోండి, ఓకేనా. మరి వాళ్ళు కొన్ని విషయాలు ఏంటంటే అరే ఏంటి మరి ఇంత దిగజారి చేస్తున్నారు అని అలా అనిపిస్తే చూసారా, అట్లాంటి వాటిని స్కిప్ చేయండి. ఎందుకంటే మీ మనసాక్షి ఒప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో మీ మనసాక్షి ఒప్పుకున్నాక కొంచెం కొద్ది గొప్ప కొంచెం అండర్స్టాండ్ అయ్యి వీడియోస్ చేస్తే కొంచెం రిజల్ట్ వస్తుంది. అండ్ ఆల్సో చాలామంది ఇప్పుడు క్లిక్ అవ్వడానికి చేసేది ఏంటంటే ఏదో ఒక వీడియో వైరల్ అయితే వైరల్ అయింది, ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది అని అనుకుంటారులే, కానీ అది ఫ్యాక్ట్ అయితే కాదండి. ఏదో ఒక వీడియో వైరల్ అవటం వేరు, ప్రతి ఒక్క వీడియోకి మినిమం వ్యూస్ పట్టడం వేరు, ఓకేనా. కాబట్టి మీరు వీడియో వైరల్ అయ్యే చూసుకోవద్దు, మీరు ఒక స్టాండర్డ్ కేటగిరీ వీడియోస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ చూసుకున్నారనుకోండి, నేను ఏం వీడియోస్ పెడతా, యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడతా. సో అలాగా ఒక స్టాండర్డ్ కేటగిరీని మనం మెయింటైన్ చేసామనుకోండి, కొంచెం ఛానల్ మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ అప్డేట్స్ వదిలేసి మీరు ఇంతమంది ఒక 20,000 30,000 వ్యూస్ వస్తున్నాయి ఏ వీడియో పెట్టినా అని చెప్పేసి నేను పలాని ఊరు వెళ్తున్నానని చెప్పి, లేకపోతే పలాని కర్రీ చేస్తున్నా అని చెప్పేసి, పలాని ప్రాంక్ చేస్తున్నా అది ఇది అని చెప్పేసి నేను అన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టాను అనుకోండి, రీచ్ రాదు. అర్థమవుతుందా? రీచ్ అయితే రాదు. సో నేను ఒక స్టాండర్డ్ కేటగిరీ అంటే ఒకటే కేటగిరీ మీద నేను డిపెండ్ అయ్యా, యూట్యూబ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి నా ఛానల్లో. కాబట్టి ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే యూట్యూబ్ తీసుకెళ్ళి చూపిస్తుంది, ఓకేనా. ఆబ్వియస్లీ వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, చూస్తారు, లైక్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారు. సో అట్లా ఇప్పుడు నేను అది ఇది మొత్తం కలిపాను అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఓరి బాబు అసలు నువ్వు దేనికి సంబంధించిన వీడియో చేస్తున్నావురా నాయన, నీ వీడియో ఎవరికి పంపించాలరా, ఎవరికి పంపించినా చూడట్లేదు అని యూట్యూబ్ ఏం చేస్తుంది, తొక్కేస్తుంది ఛానల్ని. సో యూట్యూబ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఏంటంటే మంచి కంటెంట్ అంటే ఒకటే కేటగిరీ కంటెంట్ చేస్తే అది మంచిదే కానీ చెడ్డనే కానీ, ఒకటే కేటగిరీలో మీరు వీడియోస్ చేశారనుకోండి మినిమం మీకు వ్యూస్ వచ్చేటాగా యూట్యూబ్ చూసుకుంటుంది. ఇక అది ఇది మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టారనుకోండి రీచ్ రాదు. కొంతమంది ఏం చేస్తారు, గుడికి వెళ్ళి వ్లాగ్ తీస్తారు, అండ్ బర్త్డే వ్లాగ్ అంటారు, అండ్ కుకింగ్ వీడియో అంటారు, క్రాఫ్టింగ్ వీడియో అంటారు, అన్నీ తీసుకొచ్చి ఒకటే ఛానల్లో పెడితే మీ ఛానల్ ఎవరు చూస్తారండి, నాకు అర్థం కాదు. అంటే పాపం తెలిసి తెలియక చేస్తారు, అది తప్పు అని నేను అంటలేదు. బట్ ఏంటంటే ఇప్పటికైనా కొంచెం మీరు వీడియోస్ కొంచెం ఒకటే కేటగిరీ మెయింటైన్ చేయండి, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒకటే కేటగిరీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు రీసెంట్ డేస్లో చాలామంది లేడీస్ ఇందా నేను చెప్పాను కదా, ఒకటి ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది లేడీస్ ఆటోమొబైల్ వీడియోస్ చేస్తున్నారు. పర్టికులర్ ఛానల్స్ అయితే నాకు ఐడియా లేదు, ఒకవేళ కుదిరితే మాత్రం స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. చాలామంది అయితే ఈ ఆటోమొబైల్ అంటే ఏ కారు కొనాలి, ఏ బైక్ కొనాలి, ఏ స్కూటీ కొనాలి, అండ్ ఆ బళ్ళు మైలేజ్ అట్లా, డ్యూరబిలిటీ అట్లా అని చెప్పేసి చాలామంది లేడీస్ చేస్తున్నారు వీడియోస్. చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్రాప్ చేసుకొని వాళ్ళు అంత నీట్గా ప్రజెంటేషన్ చేయగలుగుతున్నారు నాకైతే అర్థం కాలేదు. అట్లా ట్రై చేయండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే హోమ్ డెకర్ వీడియోస్ చేస్తున్నారు, అండ్ ఇంకొంతమంది ఏంటంటే
క్రాఫ్టింగ్ ఎట్లా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే హోమ్ ఇంటీరియర్ గురించి డిజైన్స్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉండాలి, సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే హౌస్ మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి, అండ్ ఇంకొంతమంది ఏంటంటే గార్డెనింగ్ వీడియోస్. సో అసలు ఇలాంటి కంటెంట్ ఎందుకు ట్రై చేయలేకపోతున్నారు మీరు? అంటే వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారు కదా. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, మీరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఏదో ఒకటి నొక్కుతారు. ఏదో ఒకటి నొక్కినప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటి ఎంటర్టైన్మెంట్ అయ్యే వీడియో చూస్తారు, జబర్దస్తో లేకపోతే డీ జోడీనో లేకపోతే ఏదన్నా షార్ట్ ఫిలిమ్సో వెబ్ సిరీస్లో చూస్తూ ఉంటారు. అక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. లేకపోతే ఏదైనా తెలియదు వస్తే వెంటనే కొట్టేస్తున్నారు, ఎవరో ఒకరు పెట్టిన వీడియో చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా అలా ఆలోచించండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా జనాలు దేని గురించి సెర్చ్ చేస్తారో కొనుక్కోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు దేని గురించి వెతుకుతున్నారు ఎక్కువ, ఎవరెవరి వీడియోస్ ఫాలో అవుతారు ఎక్కువ అనేది కనుక్కోండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఓ 10 మందిలో ఒక 4-5 ఒక సిమిలర్ టేస్ట్ ఉంటుంది కదా, పలాని వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను, ఓకే పలాని వాళ్ళు అంటే మరి వాళ్ళు దేనికి సంబంధించి చేస్తున్నారు, వ్లాగ్స్, ఓకే వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు కొంచెం చూడండి, ఓకే వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు, ఓకే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా. సో మీరు కూడా అట్లాగే ట్రై చేయండి. ఎందుకు రాదు రీచ్? వాళ్ళకి ఇచ్చిన రీచ్ మీకు ఎందుకు రాదండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి పలాని ఒక ఛానల్ వాళ్ళకి రీచ్ వస్తుంది అని అంటే యూట్యూబ్ వాడిది వీళ్ళది ఒకటే క్యాస్టా? లేకపోతే యూట్యూబ్ వాడు నమ్మే దేవుడు వీళ్ళు నమ్మే దేవుడు ఒకటేనా? లేకపోతే యూట్యూబ్ వాడు వీళ్ళు చుట్టాలా? వాళ్ళకి ఇచ్చి మీకు ఎందుకు ఇవ్వడు చెప్పండి. సో కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించండి, ఖచ్చితంగా రీచ్ వస్తుంది. ఓకేనా? సో ఇంకా కొంతమంది అనేది ఏంటంటే అన్న నాకు రీచ్ రావట్లేదు, నా ఛానల్ డిలీట్ చేస్తానన్నా. డిలీట్ చేస్తే ఎవరికి బాధ? నీకే బాధ. మళ్ళీ 4 రోజుల తర్వాత కొత్త ఛానల్ పెడతారు. ఎందుకు అంత బాధ? ఉన్న ఛానల్నే మంచిగా చేసుకుంటే మంచిగా వస్తాయి, వ్యూస్ వస్తాయి. నేను ప్రతి దాంట్లో నేను చెప్తున్నా, షార్ట్స్ చేయండి, మ్యూజిక్ వాడకండి, మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయండి, ఎందుకు క్లిక్ అవ్వరు? సో అది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏంటన్నా అందం ఉంటేనే వ్యూస్ వస్తాయా అని చెప్పి మళ్ళీ కామెంట్స్ అంటారు. సో అందం ఉంటే ఇప్పుడు నేను చెప్పాను, ఎంటర్టైన్మెంట్ అయినా చేయాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. సో ఎంటర్టైన్మెంట్ అనేది 50% రోల్ ప్లే చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది 50% రోల్ ప్లే చేస్తుంది ఖచ్చితంగా. ఇంకా మీకు గట్టి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్లో చాలా వరకు గేమింగ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ గేమింగ్ ఛానల్స్లో మగవాళ్ళవి ఉన్నాయి, ఆడవాళ్ళవి కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ మగవాళ్ళవి ఎక్కువ చూస్తారా, ఆడవాళ్ళవి ఎక్కువ చూస్తారా? మీరు చూడండి ఒకసారి, ఎవరికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందో కూడా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మగవాళ్ళ ఛానల్స్ అంటే ఒక 4-5 ఛానల్స్ చెప్తారేమో గట్టిగా మాట్లాడుకుంటే, ఆడవాళ్ళ ఛానల్స్ అయితే 20-30 ఛానల్స్ లెక్క చెప్తారు. ఓకేనా? అండ్ ఏది వాళ్ళు ఆడేది చూడడానికి అనుకుంటున్నారా? కాదు కదా. ఇప్పుడు మీరైనా ఆలోచించండి ఒకసారి, వాళ్ళు అంత నీట్గా రెడీ అయ్యి ఎందుకు వస్తారు బ్రో? వ్యూవర్షిప్ని గ్రాప్ చేసుకోవడానికి. అంటే వాళ్ళని తప్పని అనట్లేదు, నేను ఇందా చెప్పాను కదా, రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు. సో వాళ్ళు ఇప్పుడు రియల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి జనాలకి ఎలా అయితే ఇష్టమో వాళ్ళు అలాగే చేయాలి, అలా చేస్తేనే రీచ్ వస్తుంది. ఓకేనా? వాళ్ళని తప్పనలేము, అండ్ ఆల్సో ఇప్పుడు జనాన్ని కూడా తప్పనలేము. ఇప్పుడు జనాలు కూడా వాళ్ళని అలా చూడటం ఏంటంటే, సినిమాలో హీరోయిన్ని ఎలా అయితే ఇష్టపడతారో వీళ్ళు కూడా అలాగే ఇష్టపడతారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళ స్ట్రీమ్ని ఫాలో అవుతారు. సో అది ఓకేనా? సో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, బట్ ఇది ఫ్యాక్ట్, పచ్చి నిజం ఇది కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా? మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పేశాను, మీరు కూడా మళ్ళీ ఇది నిజమే అని మనసులో అనిపించి కూడా మళ్ళీ ఏంటన్నా అలా మాట్లాడుతావు ఇలా పెట్టకండి మళ్ళీ. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు డీమోటివేట్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇప్పుడు మోటివేట్ అవుతారు, మన కామెంట్స్ చూసి కూడా మోటివేట్ అవుతారు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు పెట్టేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? బ్యాడ్గా వచ్చినా తీసుకుంటా, గుడ్గా వచ్చినా తీసుకుంటా కామెంట్స్, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇది. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.